పూరి జగన్నాథులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒడిశాలోని పూరి జగన్నాథుని రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద మరియు పురాతనమైన ఉత్సవాల్లో ఒకటి. దీనిని ఘోషయాత్ర లేదా గుండిచా యాత్ర అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఈ యాత్ర కోసం కొత్తగా 3 రథాలను నిర్మిస్తారు. ఒక్కో రథానికి ప్రత్యేకమైన పేరు, రంగు మరియు గుర్తులు ఉంటాయి. నందిఘోష జగన్నాథుని రథం. ఇది 45 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి 16 చక్రాలు ఉంటాయి. ఈ రథంపై పసుపు ఎరుపు రంగుల వస్త్రం ఉంటుంది. తాళధ్వజ బలభద్రుని రథం. ఇది 44 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ రథానికి 14 చక్రాలు ఉంటాయి. దీనిపై నీలం ఎరుపు రంగుల వస్త్రం ఉంటుంది. దర్భదలన సుభద్రాదేవి రథం. ఇది 43 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి 12 చక్రాలు ఉంటాయి. దీనిపై నలుపు ఎరుపు రంగుల వస్త్రం ఉంటుంది. చేరాపహర అనగా రాజు చేసే సేవ. ఈ ఉత్సవంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం చేరాపహర. పూరి గజపతి రాజు రత్నపు పిడి కలిగిన బంగారు తుడవంతో రథాల ముందు ఊడుస్తారు. భగవంతుని ముందు రాజు అయినా సామాన్యుడైనా ఒకటే అని చాటి చెప్పే గొప్ప సాంప్రదాయం ఇది. గుండిచ ఆలయ సందర్శన. జగన్నాథ స్వామి తన సోదర సోదరీమణులతో కలిసి మెయిన్ టెంపుల్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచ ఆలయానికి అనగా తల్లమ్మ గారి ఇల్లుకి వెళ్తారు. అక్కడ వారు 9 రోజుల పాటు ఉంటారు. తిరిగి వచ్చే యాత్రని బహుళ యాత్ర అంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రథాలను నిర్మించడానికి ఎటువంటి మేకులు వాడరు. కేవలం చెక్కతోనే వీటిని అమర్చుతారు. రథయాత్ర సమయంలో గుండిచ ఆలయంలో కూడా స్వామివారికి అబద్ధ ప్రసాదాన్ని సమర్పిస్తారు. విచిత్రమేమిటంటే ప్రతి ఏటా రథయాత్ర రోజున వర్షం పడటం ఒక ఆనవాయితీగా వస్తుంది. మీకు తెలుసా? రథయాత్రలో స్వామివారి రథాన్ని లాగితే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.